చూసి ఆంజనేయుడికి వందాలు. వాతావరణము అనుభవించకపోయినప్పటికీ మీకున్న అపారమైన దేవుడి ప్రేమ విశ్వాసం బట్టి జనీయ భయభక్తులతో దేవుడి సన్నిధికి చేకూర్చిన ప్రతి సహోదరి సహోదరులు పేరు పేరు అందరికీ వందాలు. ఈవేళ మనం ధ్యానించే వాక్యము సౌందర్యం. ఈవేళ మనం ధ్యానించే వాక్యము హలో సేవకు ప్రతిఫలం. సేవకు ప్రతిఫలం. దేవుని సేవకు ప్రతిఫలం ఉందంటే సేవకు ప్రతిఫలం అనే విషయాన్ని మనం ధ్యానిద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు కిషోర్ చదవడం ద్వారా 1 అందరూ బైబిల్ అందరూ చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 9 వరకు చదువుతున్నాను. కావున నేను అపేక్షించిన నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైన నా ప్రియులారా, ఇప్పుడు ప్రభువునందు స్థిరులైనడి, ప్రభువునందు ఏక మనస్సు గలవారైనడని యావోదియను సుంటకేసు బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నయితార సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారులు పేరులు జీవగ్రంథమును రాయబడినవి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియపడనీయుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుడి సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావాలి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైననో మెప్పైననో ఉండిన ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానించుకోండి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నా ఎందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూతిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడేయుడు. దేవుడి వాక్యం దీవించుకుంటాడు. ఈ 9 వచనాల మీద ధ్యానం కాకుండా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 9 వచనాలు మనం చదువుతాం. వాటి మీద ధ్యానం చేద్దాం. మొదటగా ఆయన ఒక పిలిపిస్తున్నాడు. పిలుపు అపోస్తలుడైన పౌలు. కావున నేను అపేక్షించిన నా ప్రియ సహోదరులారా, సంఘాన్ని, నా ప్రియ సహోదరులారా, నా ఆనందము నా కిరీటమునైన నా ప్రియులారా, ఇట్లు ప్రభు నందు స్థిరులై ఉండుడి. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు సంఘము ఎంతో విశ్వాసంగా ప్రయాణం చేస్తున్నారండి. సేవకులతో కలిసి వారు సేవ చక్కగా చేస్తారట. భయభక్తులతో ఉన్నారట. వినయ భయభక్తులతో దేవునికి
భయంకరమైన సేవ చేస్తారంట. అందుకని ఆ సంఘాన్ని అభినందిస్తూ మీరు స్థిరులై ఉండండి, ఈ విధంగా ఈ సేవలో స్థిరంగా ఉండండి అని ఒక ప్రేమపూర్వకమైన హెచ్చరిక సంఘ సేవకులు ఆ సంఘానికి అందిస్తూ ఉన్నాడు. 2000 సంవత్సరాలు అనేది రాసి ఈవేళ అటువంటి సంఘం ఉంది, సేవకులు ఉన్నారు. ఆ దేవుడే నా ప్రభునే మనం నమ్మి రక్షణ పొంది ప్రయాణం చేస్తూ ఉన్నాం. 2000 సంవత్సరాల ముందు చెప్పిన మాట ఇది. అప్పుడు సంఘం ఎంత చక్కగా వారి ప్రయాణం సాగించారో, ఎంత విశ్వాసంగా ఉన్నారో ఈ వాక్యంలో మనకి తెలియజేయబడుతుంది. తర్వాత 2వ వచనం, ప్రభువు నందు ఏక మనసు గలవారై యుండుడని యువదీకులు శుద్ధిహీనులు ప్రతిమాలుతున్నాడు. ఇద్దరు పెద్దలు ఆ సంఘ పెద్దలతో ఈ సంఘాన్ని ఆ సేవను చాలా జాగ్రత్తగా నడిపించండి. చాలా సంఘం చాలా విశ్వాసంగా ఉంది, భయభక్తులతో ప్రయాణం చేస్తున్నారు అని వారి శాఖ పెద్దలకు తెలియజేస్తున్నాడు. ఆ స్త్రీలు అవును, మూడో వచ్చిన అవును నిజమైన సహకారి. ఇప్పుడు ఈ పెద్దలు ఎవరండి? సేవకులకి సహకారులు, నిజమైన సహకారులు. ఆ స్త్రీలు ప్రేమికులతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా సహాయపడిన వారు స్త్రీలు ఎక్కువ ఉన్నారంట సంఘంలో. అప్పుడు ఇప్పుడు ఒకే పని, ఇవాళ చూడండి సంఘం చూడండి సరే ఎవరు ఎక్కువ ఉన్నారు? అప్పుడు కూడా సంఘంలో స్త్రీలు ఎక్కువ. కనుక ఆ స్త్రీలు అన్నాడు, ఆ స్త్రీలు ప్రేమికులతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో ఏమనండి, సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక. అది ఎక్కువ స్త్రీలు కూడా పురుషులతో సమానంగా క్రీస్తు సేవలో సువార్త సేవలో పని చేశారని ఈ వాక్యం తెలియజేస్తున్నాను. క్రీస్తు పని చేయాలండి, సువార్త పని చేయాలండి. మరి ఆ పని చేస్తే, దేవుని పని చేస్తే, క్రీస్తు పని చేస్తే మనకేమైనా లాభం ఉందా? నాకేమైనా ఫలం ఉందా అన్నప్పుడు ఇక్కడ ఒక సూచన తెలియజేస్తాడు. ఏంటంటే అది కనుక వారికి సహాయం చేయాలని నిన్ను వేడుకొనిస్తున్నాను. స్త్రీలు వారి అవసరాల్లో ఈ సహాయం కూడా అందించండి. వారు గొప్ప సువార్త పనులు బలంగా ఉన్నారు, సహకారులు ఉన్నారు, సేవకుడికి సహకారులు ఉన్నారు, పెద్దలకు సహకారులు ఉన్నారు, సంఘానికి సహకారులు ఉన్నారు. కనుక వారికి ఏమైనా అవసరమో మీ సహాయం కూడా వారికి అందించండి ఆ పెద్దలతో అని చెప్పడం జరుగుతుంది. తరువాత ఇంకొక మాట చెప్తాడు, ఈ క్రీస్తు సంఘములో సువార్తికులతో ఈ యొక్క సహోదరులు పనిచేసినప్పుడు వారికి ఏంటి లాభం అంటే వారు ఆ సహకారుల పేర్లు జీవగ్రంథం నుంచి వ్రాయబడి ఉన్నవి. ఎక్కడ పేరు? సేవకులతో కలిసి సంఘం పనిచేస్తే జీవగ్రంథంలో పేరు కొనసాగుతున్నది. బాప్తిజం రాయబడ్డది, బాప్తిజం పొందినప్పుడే రాయబడ్డది. పరలోకంలో జీవగ్రంథము, అందులో పేరు. ఇక్కడ మన పేరు ఈ దేశంలో, మన ప్రాంతంలో మన పేరు, ఆ యొక్క గ్రామంలో, ఆ పట్టణంలో, ఆ ఓటు ఇవన్నీ మనకి ఎలా పేర్లు ఉన్నాయో, ఎలా ఆధార్ కార్డు ఉందో, అలాగే పరలోకం ఉంది. ఆత్మకి ఆ పరలోకానికి పేరు నమోదై ఉండాలి, పరలోకంలో ఉండాలి. ఆ పేరు నమోదై ఉంది, అది కొనసాగుతుంది అంటాడు ఇక్కడ. వారి పేర్లు పరలోకమందు
జ్ఞాపకం చేస్తున్నాడు. మనం అక్కడ కొంత ఆగుతామండి. ఈ పరలోకంలో జీవగ్రంథంలో పేరేంటి అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఏంటి సేవకు లాభము, ఏముంది లాభం, మనకి ఏంటి ప్రతిఫలము అనే విషయాన్ని మనం చూసినప్పుడు ఫిలిప్పీయుల రాసిన చూసాం కదా, 3 వచనాలు 4-3 వచనాలు చూసామండి. ఆ వచనం 3వ వచనం ఆఖరి పేర ఏంటంటే వారి పేర్లు జీవగ్రంథమందు రాయబడినవి అని మాట. కీర్తనలు చదువుతాము. కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు? కీర్తనలు 69వ కీర్తన చూడండి, ఏమన్నాడండి? ఈయన ప్రవక్త అండి, దావీదు ప్రవక్త మాట్లాడతాడండి. ప్రవక్త కూడా జీవగ్రంథం ఉందని మాట్లాడతాడండి. 69:28లో జీవగ్రంథంలో నుండి వారి పేరును తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టిలో వారి పేరులో. ఇక్కడ జీవగ్రంథంలో ఉందని దావీదు భక్తుడు ప్రవక్త తెలియజేస్తారండి. వారు దేవుడికి తిరుగుబాటు చేసే వారి గురించి మాట్లాడతారండి. జీవగ్రంథంలో వారి పేరు రాయొద్దు అన్నాడండి. అంటే మొత్తానికి మానవుడు ఏం చేయలేదు, జీవగ్రంథంలో పేరు రాయించుకోవాలన్నమాట. ఏం చేయాలంటే ఈ యొక్క దావీదు గారు ప్రవక్త జీవగ్రంథం ఉందన్నాడు. దేవుడిలో తిరుగుబాటు బట్టి వారి పేరు జీవగ్రంథంలో రాయొద్దు అన్నాడు. దేవుడు తిరుగుబాటు బట్టి జీవగ్రంథం పేరు రాయొద్దు అన్నాడు. ఇక లోకం ఎలా ఉంది? తిరుగుబాటు ఉందా, అనుకూలంగా ఉందా? మరి వారి పేరు జీవగ్రంథం ఉందా? ఇప్పుడు మన పేరు అనుకూలంగా ఉన్నాం, దేవుడికి వ్యతిరేకంగా మన పేరు జీవగ్రంథంలో ఉందా, రాయబడిందా? అది ఈ వచనం చాలా విపులంగా తెలియజేయబడుతుంది. తర్వాత ఈ జీవగ్రంథాన్ని ఎంత ముచ్చటగా చెప్తాడు పేరు. ఈ జీవగ్రంథం పేరు ఏంటంటే నీతిమంతుల పట్టి. ఏంటంటే జీవగ్రంథం పేరు ఎవరి పేరు ఉంటుందండి? నీతిమంతుల పట్టి అట. పరలోకంలో నీతిమంతుల పట్టి ఉందండి. ఆ నీతిమంతుల పట్టిలో పేరు రాయబడాలట. కనుక అది తిరుగుబాటు చేస్తారు కనుక నీతిమంతుల పట్టిలో వారి పేరు రాయొద్దు అన్నాడు. జీవగ్రంథం అన్నాడు, ఆ జీవగ్రంథాన్ని నీతిమంతుల పట్టి అన్నాడు. కాదంటే నీతిమంతుల పట్టిలో వారి పేరు రాయొద్దు అన్నాడు. కనుక ఈ వార్తలో మనకి ఏం తెలుస్తుందంటే దేవుని యొక్క మాట లోపడకుండా వారి ఇష్టానుసారంగా జీవించే మానవుడు దేవుడు తిరుగుబాటు చేసేవాడు ఉన్నాడు. కనుక వారి దేవగ్రంథం పరలోకం ఉంది, పరలోకంలో దేవగ్రంథం ఉంది. ఆ దేవగ్రంథం నీతిమంతులు పట్టే ఉంది, అందులో పేరు రాయదని చాలా బాధతో దీన్ని మాట్లాడుతున్నాడు. అంటే అంత వారి తిరుగుబాటు కనపడుతుంది. రాజు గారికి భక్తుడు గారు తిరుగుబాటు కనపడుతున్నారు. అందుకని జీవగ్రంథం వారి పేరు రాయొద్దు, నీతిమంతులు పట్టిన వారి పేరు నమోదు చేయొద్దని చెప్తున్నాడు. ఈ వాక్యానికి అర్థం ఏంటంటే పరలోకం ఉంది, అందులో ఒక జీవగ్రంథం ఉంది, దాని పేరు నీతిమంతులు పట్టి అందులో పేరు నమోదు అవ్వాలి ప్రతి మానవుడు. అదొక మాట. ప్రతి మనిషి మా పేరు ఎక్కడ నమోదు అవ్వాలి? పరలోకంలో ఉన్నట్టు జీవగ్రంథం పట్టిలో పేరు, నీతిమంతుల పట్టిలో పేరు. అంత చక్కగా ఆ విషయాన్ని మనకి బోధిస్తుంది వాక్యం. దానియేలు గ్రంథము 12 చూడండి. ఆ కాలమందు మీ జనుల పక్షంలో నిలుస్తున్నట్టు మహా అధిపతి మిఖాయేలు వచ్చును. అప్పుడు మీ జనులు రాజ్యముగా కూడి కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికీ కలుగనంత ఆపద కలుగును. 12:1 దానియేలు ఆమె
12:4 చదవండి. దానియేలు నీవి మాటలను వరకు చేసి అంత్యకాలము వరకు ఈ దేవగ్రంథము మీకు చాలా మంది నలభై దశ సంచరించినందున తెలివి అధికము అని నాతో మాట్లాడు. 12:4 దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి దానియేలు నీవు ఈ మాటలు మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపము. చాలా మంది నలుదిశలు సంచరించునని తెలివి అధికమగును అని నాతో మాట్లాడుతున్న గ్రంథంలో నమోదు చేయమనే ఒక వార్త వచ్చిందండి. గ్రంథంలో పేరు నమోదు చేయి అనేది. తర్వాత ఒకటి వచ్చిన మళ్ళా మనం చదువుతాం. 12:1 ఆ కాలంలో నీ జనుల పక్షమున నిలువబడినట్టి మహా అధిపతియు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజుగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు రాయబడిన దాఖలైన వారు ఎవరో వారు తప్పించుకోండి. ఏంటంటే ఆపదచ్చినప్పుడు ఎవరు తప్పించుకుంటారు అని అంటే ఈ జీవగ్రంథంలో పేరు నమోదైన వారు తప్పించుకుంటారు. ఏంటి ఆపదంటే దేవుని దగ్గర నిలబడినప్పుడు ప్రభుత్వం నిలబడినప్పుడు నరకం ఉంది, శిక్ష ఉంది. ఆ శిక్ష తప్పించుకోవాలంటే ఆ ప్రభుత్వం నిలబడినప్పుడు శిక్ష తప్పించుకోవాలంటే ఆయన దేవగ్రంథంలో పేరు నమోదై ఉండాలి. మీ పేరు నమోదైందా? చెప్పడమా? గొప్ప ఇక్కడ చాలా మంచి మాట అండి. అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారు ఎవరో వారు తప్పించుకొందురు. ఆ యొక్క శిక్ష తప్పించుకొందురు. ఆ గ్రంథంలో పేరు నమోదైన వారే దేవుని దృష్టిలో గొప్పవారు. దేవుని దృష్టిలో ఆయనకు సంబంధించిన వారు, దైవ సంబంధికులు. ఆ పట్టిలో పేరు లేకపోతే దేవునికి మానవుడికి ఏ సంబంధమో లేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ కూడా ఆ గ్రంథం గురించి తెలియజేస్తున్నారు. తదుపరి నిర్గమాకాండము 32 వచనం. నిర్గమాకాండము 32 అధ్యాయము 32 వచనం. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుతో జీవికుడు ప్రవక్త అండి, మోసే ప్రవక్త అండి. ప్రవక్తకి ఏం తెలుసండి? పరలోకంలో జీవగ్రంథం ఉందని తెలుసండి. ప్రవక్తకి ఏం తెలుసండి? తెలుసండి. ఇక్కడ దేవుని ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో నుండి, శ్రమలో నుండి, ఆకలి బాధల్లో నుండి, కొండ దెబ్బల్లో నుండి మోసే తప్పించి దేవుడు మోసే ద్వారా వారికి రక్షించి వారు నడిపిస్తున్న సమయంలో వారు మన్నాన్ని పోషిస్తున్న సమయంలో మోసే కూడా నడుస్తూ మోసే గారి 40 రోజులు దేవుడితో కొండ మీద వారు ఏకాంతంగా ఉన్న సమయంలో వీరు ఒక విగ్రహం చేసుకుని బంగారు గొడవమం చేసుకుని అక్కడ నాచివాడుతూ పండగ చేస్తూ
బంగారు దూడ దేవుడు అది కానీ డ్యాన్స్ కాకపోతే అప్పుడు దేవుడు ఆ కొండ మీద మోసేది అన్నాడు, నీవు ఇగో ఆ ప్రజలు చూసావా, ఆ ప్రజలు వారు అవిశ్వాసులు, తిరుగుబాటుదారులు, వారిని నేను కాల్చేస్తాను, నువ్వు అడ్డుకో అన్నాడు దేవుడు. అప్పుడు ఆయన అయ్యో ప్రభువా అని బ్రతిమాలుకుంటాడు కొండ మీద. ఏమన్నాడంటే అవన్నీ మొదట ఏంటంటే అయ్యో ప్రభువా ఏంటంటే మొత్తం ఇశ్రాయేల్ అంటే 6,5,550 మంది యవ్వనస్తులు ఉన్నారు. అందులో 6,05,550 మంది యవ్వనస్తులు ఉన్నారు. అందులో ఇంకా పెద్దలు, వృద్ధులు, అన్నదమ్ములు, అక్కజనులు 60-70 లక్షల మంది అక్కడ ఉన్నారంటే వాళ్ళందరినీ కాల్చేస్తారంటే ఆయన కాల్చేస్తారని కోపం వచ్చింది. అప్పుడు మోసే అయ్యో ప్రభువా వారిని క్షమించాడు బాబు, వారిని క్షమించకపోతే మీరు మీ జీవగ్రంథంలో నా పేరు రాశారు కదా, అది కొట్టేయండి, నాకు కూడా శిక్ష వేసేయండి, నాకు కూడా శిక్ష వేసేయండి. ఆ గ్రంథంలో పేరు శిక్ష అన్నమాట, అగ్ని శిక్ష, అగ్నిగా మండుకోవడము. కనుక నా పేరు కూడా కొట్టేయండి బాబు అని చెప్పి దేవుడు బ్రతిమాలుకుంటాడండి. అంటే ఈ కారణం ఇక్కడ ఆ ప్రజలను రక్షించాలి, ఆ ప్రజలను రక్షించి నాయకుడిగా సేవకుడిగా నడిపిస్తున్నాడు, అసలు ఆ జనాన్ని నడిపిస్తున్నాడు, ఆ నాయకుడిగా సేవకుడిగా ఉన్నాడు. కనుక దేవుడు కోపం తెప్పించాడు వాళ్ళందరూ కూడా, వారిని కాల్చేస్తాడు ఆయన. అయ్యో ప్రభువా మీరు వారిని క్షమించండి, లేనట్లయితే మీ పాపం తగ్గకపోతే జీవగ్రంథంలో పేరు నా పేరు అది కొట్టేయండి బాబు అంటే ఆ శిక్షకి నన్ను కూడా పాత్రలు చేయండి, ఎవరిలో పేరు శిక్ష కదా మరి అని చెప్పి అన్నప్పుడు దేవుడు సమాధానం ఇస్తున్నాడు. 33వ వచనంలో చూడండి ఎంత బాగుందో. అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపము చేయునో వాని నా జీవగ్రంథంలో నుండి పేరు చూసేస్తాను, నీ పేరు చూసేస్తాను నేను అన్నాడు. నువ్వేమో జీవగ్రంథం పేరు చూసేయమన్నా, నేను నా యొక్క ఉద్దేశము నా యొక్క ఆలోచన ఏం తెలుసా, ఎందుకు జీవగ్రంథం పెట్టాను తెలుసా, ఏర్పాటు చేసి తెలుసా, ఎవడు పాపం చేస్తే వాడు పేరు ఈ జీవగ్రంథంలో ఉండదు. పాపి యొక్క ఆ పేరు జీవగ్రంథంలో అర్థమవుతుంది మీకు, పాపి యొక్క పేరు జీవగ్రంథంలో ఉండదు. ఆ పాపి అయిన కూడా ఎవరుంటే పాపి ఉంటే జీవగ్రంథం పేరు ఉండదు. జీవగ్రంథం పేరు ఉన్నప్పుడు పాపం చేస్తే ఆ పాపిని పట్టుకుని పేరు తీసేస్తారు. పాపి వాడికి జీవగ్రంథం పేరు నమోదు అవ్వదు, నమోదు అయితే మళ్ళీ పాపం చేస్తే ఆ జీవగ్రంథం పేరు తీసేస్తారు. అదే జీవగ్రంథం ఉందని అందులో పేరు నమోదవుతుంది, నమోదైతే పాపం చేస్తే కొట్టివేయబడుతుంది, అసలు పాపిగా ఉండే పేరు నమోదవుతుంది. ఇన్ని సంగతులు అక్కడ దాచిపెట్టారు. ఇప్పుడు చెప్పండి, మీ పేరు జీవగ్రంథం నమోదైందా లేదా? ఎందుకని పాప క్షమాపణ బాప్తిసం పొందిన మనం ఎవరంటే, అందుకని మన పాప బాప్తిసం పొందిన ఆ శరీరంలోనే అలాగే సువార్త ప్రకారం బాప్తిసం పొంది కాలువ దగ్గరికి వచ్చి నది దగ్గరికో కాలువ దగ్గరికో నీటి దగ్గరికి వచ్చి బాప్తిసం నీటిలో దిగి బాప్తిసం పొంది ఆ బాప్తిసం పొంది లేచిన వెంటనే ఏమవుతాడా జీవగ్రంథం పేరు మళ్ళా పాపం చేసి లోపల కలిసిపోతే జీవగ్రంథం పేరు చూసివేయబడు. అంత క్లియర్ గా బైబిల్ మనకు తెలియజేస్తుందండి. ఇప్పుడు మన పేరు ఎక్కడ ఉందండి? ఎంత ధైర్యంగా చెప్పారా, ఏమంటే ధైర్యమేనా, నమ్మకానా? ప్రవక్తలు చెప్పారండి. ఎవరు చెప్పారండి? ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ చెప్తున్నాడండి.
ఎంతమంది చెప్పినప్పుడు అది అబద్ధమా నిజమా? అమ్మానండి, నిజం. పరలోకం ఉంది, ఉందండి. ఉందండి. దేవుడు ఉన్నాడా? పరలోకం ఉందా? అందులో గ్రంథం ఉందండి, జీవ గ్రంథం. అందులో నీ పేరు ఉండాలట. అదండి మన భాగ్యము, అదండి సేవక ప్రతిఫలము. ఇక్కడ ఆరాధన హక్కుదారులము, ప్రార్థన హక్కుదారులము, ఈ లోకం విషయంలో పరలోకానికి హక్కుదారులము. పరలోకానికి ఎన్ని హక్కులు ఉన్నాయో చూడండి క్రైస్తవ జీవితంలో. తదుపరి లోకాసు వార్తలో ఆయన ఒక పిలుపు ఇస్తున్నాడు, ప్రభువా స్థాయిగా, యేసు ప్రభు స్థాయిగా. లోక 10:22 సమస్తమును నా తండ్రి చేత 10:20 ఆయనను దయ్యములు మీకు లోపడుచున్నవని సంతోషింపగా మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పారు. ఇక్కడ అప్పుడు జీవగ్రంథము పేరు నమోదు చదువుకున్నాను. మరి ఆ జీవగ్రంథం ఎక్కడ ఉందాగా? పరలోకమందు ఉందాక. ఎక్కడ ఉందాక? ఆ జీవగ్రంథం పరలోకమందు. మీ పరలోకమందు పేరు నమోదయ్యాయి అన్నాడు శిష్యుల్ని. యేసు ప్రభు వారు తన శిష్యుల్ని మీ పేరు పరలోకములో నమోదైనవి అన్నారండి. ఇక సందర్భం ఏంటంటే 12 మంది శిష్యులు కాక మరలా 70 మంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నారండి. ఇద్దరిని వారికి అధికారం ఇచ్చి రోగుల మీద, దెయ్యాల మీద, చనిపోయిన బ్రతికించే అధికారం ఇచ్చి సమాజంలో పంపించారండి. 12 మంది కాక ఆయన శిష్యులు 12 అపోస్తలులు అండి. తర్వాత 70 మంది ఏర్పాటు చేసుకున్నారండి. ఇద్దరిని ఆ గ్రామాలు పంపించారండి. పంపించేటప్పుడు ఈ అధికారం ఇచ్చారండి, ఈ మహిమలు ఇచ్చారండి, ఆయన శక్తిని ఇచ్చారండి. వెళ్ళారండి, దెయ్యాలు కాలుకుంటారండి, రోగాలు అప్పటికప్పుడు స్వస్థపరిచారండి, అద్భుత కార్యాలు చేశారండి, ఆనందంగా సువార్త ప్రకటించారు. తిరిగి 70 మంది ప్రభు దగ్గరికి వచ్చారండి. వచ్చి అన్నారు, ప్రభువా మీ నామమున దెయ్యములు కలుగుతాం, మీ నామమున రోగులను స్వస్థపరిచాం అని మహా ఆనందపడిపోతారంట. అప్పుడు ప్రభువారు చాలా సంతోషం, చాలా మంచి పని చేశారు. కరెక్టే. ఈ కేవలం దెయ్యాలు కలుగుతాం, రోగులు బాగు చేశాం, రోగాలు స్వస్థతయింది, అంతవరకే సంతోషం కాదయ్యా. ఈ సేవలో మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించండి. ఇదేమో శరీర సంబంధమైనది. దెయ్యాలు కలగడం, రోగాలు బాగు చేయడం, స్వస్థత పొందడం శరీర సంబంధమైనది. ఈ సేవలో మీరు మీ పేర్లు పరలోకమందు నమోదైనవి, రాయబడి ఉన్నాయి, అందుకు సంతోషించండి అని ప్రభువారు స్వయంగా 70 మంది శిష్యులు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఎవరు శిష్యులే కదా, ఏమంటే శిష్యులు అయ్యా కనుక మన పేరు ఎక్కడ ఉంది ఇప్పుడు? అంటే యేసు ప్రభు శిష్యుడైతే శారీరకంగా అంటే ఆరోగ్యాలు, క్షేమము, మేలుతో పాటు ఇంకొక అద్భుతమైన ఫలితం ఉంటుంది. పరలోకంలో మీ పేరు నమోదై ఉంది. ఈ శరీర సంబంధ ఆశీర్వాదాలు కాక పరలోకంలో ఆత్మ కొరకు నీ పేరు నమోదై ఉంది. మీ పేరు ఎక్కడున్నాయి ఇప్పుడు? మనం ప్రభుకి ఏమైనా మనం శిష్యులమైనా. మత్తయి సువార్త మీకు అర్థమవుతుంది రావట్లేదు అన్నమాట. మత్తయి సువార్త 28వ అధ్యాయము ఏమండి 18 చూస్తే ప్రభు అంటాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కనుక సమస్త జనులను మీరు శిష్యులుగా చేయండి. లోకంలో ప్రజలందరూ కూడా యేసుప్రభుకి ఏమవ్వాలంట? శిష్యులు. స్త్రీ అయితే శిష్యురాలు, పురుషుడైతే శిష్యుడు. శిష్యులుగా చేయండి. ఎలాగండి అన్నాను, నాకు తెలియదు అన్నాను. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు
నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి. బాప్తిస్మము అంటే బాప్తిస్మం పొందిన వాడు స్త్రీ కానీ పురుషుడు కానీ యేసులో ఏమవుతారు? శిష్యులు అవుతారు, శిష్యురాలు అవుతారు. ఏమండి? అప్పుడు శిష్యురాలు కనుక ప్రభు గురువు కనుక ఆ గురువు గారు అన్నాడు వల్ల నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపిస్తున్నానో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించాడు. మరి గురువు గారు కదా, గురువు గారు శిష్యులకు ఆజ్ఞాపించాడు కదా, ఆజ్ఞాపించాడంటే పెంచాడు కదా. అందుకని నేను ఏ సంగతి చెప్పుకున్నా అవన్నీ కూడా పాటించమని చెప్పండి. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుదునో వాటిని గైకొనమని వారికి బోధించండి. ఇదిగో ఇలా చేస్తే నా శిష్యుడైతే నా ఆజ్ఞ పాటిస్తే ఇదిగో జీవితకాలం తోడుగా ఉంటాను. సరైనట్టుగా సదాకాలం ఆత్మ నాతో ఉంటుంది. పరలోకంలో పేరు నమోదు అవుతాయి. పరలోకంలో పేరు నమోదు అవుతుంది. అక్కడ నమోదు అయితే సదాకాలం నాతో ఉంటాడు. ఆ పేరు ఉన్నవాళ్ళు ప్రభుత్వం ఉంటాడు. ఆ పేరు ఉన్నవాళ్ళే ప్రభుత్వం ఉంటారు. చెప్పండి, సేవకు ప్రతిఫలం ఉందా? శరీరానికి ఉంది, జీవితకాలం చూడండి. ఇక్కడైతే ఎన్ని వ్యాధులని, ఎన్ని బాధలని, ఎన్ని కష్టాలు తెచ్చలేదని దేవుడు మనకి, ఎన్ని దుఃఖాలండి అన్ని తెచ్చలేదా? ఆయన జయపరచలేదా? మేలు చేయలేదా? మరి ప్రతిఫలం ఏం పొందలేదా? ఉందా లేదా? మరి ఆత్మకే అలాగే జీవగ్రంథంలో పేరు సదాకాలం ఆయనంటే అర్హత సంపాదించుకున్నాం, అది లాభం. కనుక యేసు ప్రభుకి మనకి సంబంధం ఏంటంటే గురు శిష్యుల సంబంధం ముందు. గురు శిష్యులు ఎవరంటే మత్తయి సువార్త 23వ అధ్యాయము 10వ వచనంలో ఆయన తెలియజేస్తున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు. మన గురువు ఎవరంటే మనం ఏమవుతాం? ప్రభుకి మనం శిష్యులు. మరి శిష్యులు ఎప్పుడు పేరు ఎక్కడ ఉన్నప్పుడు ఎంత గొప్పగా ఉన్నాడు సంగతి. మీ పేరులు పరలోకమందు రాయబడిన సంతోషించు. చెప్పండి, నీకు సంతోషమా దుఃఖమా? ఈ సేవలో సంతోషం ఉందా దుఃఖం ఉందా? ఈ సేవ సంతోషం చేయాలా దుఃఖంతో చేయాలా? ఎందుకని ఎవరికి లేని భాగ్యం. ఏంటమ్మా? కోట్లాది మంది ఉన్నారు మన చుట్టూ, ఎవరికి లేని భాగ్యం. మన కుటుంబంలో ఉన్నారు వందలాది మంది, బంధువులు బంధుకోండి. ఎవరికి లేని భాగ్యం రక్షణకి వచ్చింది. నీ పేరు పరలోకంలో నమోదు చేసుకున్నా, పరలోకాస్తికి వారసురాలయ్యో, పరలోకాస్తికి వారసుడయ్యో. ఇక్కడేమో సదాకాలం తోడు, ఇక్కడేమో జీవితకాలం తోడు, అక్కడేమో సదాకాలం తోడు. ఇది పరలోకంలో పేరు నమోదు. శిష్యులకు ఆ విధంగా ఆయన భౌతికంగా ఆనందిస్తున్నారన్నాడు. భౌతికంగా శారీరకంగా చాలా ఉప్పొంగిపోతున్నారట. దేవ ప్రభువా, ఎంత మహిమగా వాడు మీరు, ఇక దెయ్యాలు వెళ్ళిపోతున్నారు, మీ పేరు తెచ్చుంటే రోగాలు స్వస్థపడిపోతున్నాయి. మీరు మమ్మల్ని చాలా గౌరవించారు, ప్రేమించారు, ఈ కార్యాన్ని బట్టి గొప్ప ఘనత పొందాము అని చెప్పి శారీరకంగా వాడు ఉప్పొంగిపోతుండే. ఆగండి అన్నాడు ఆయన. ఎవరంటే ఆగండి, అక్కడితో సరిపోతావు. మీ ఆత్మ కూడా రెడీ ఉంది. మీ ఆత్మ కూడా ఏంటంటే పరలోకంలో పేరు నమోదైన సంతోషించారు. మీరు ఇంకా చిన్న విషయాలు శరీర సంబంధంగా 70 సంవత్సరాలు అనిపిస్తూ అంతే. శాశ్వత ప్రణాళిక ఉంది, సదాకాలం మాట్లాడే ప్రణాళిక ఉంది. అందుకని పరలోకంలో మీ పేరు నమోదైన సంతోషించండి. ఇప్పుడు చెప్పండి, మీకు సంతోషమా? ప్రభువుని బాప్తిసం పొంది సేవ చేయడం సంతోషమే కదా. ఎందుకు సంతోషము? నా పేరు పరలోకంలో నమోదై ఉంది. జీవగ్రంథం అంటే ఎక్కడ ఉందండి అంటే యేసు ప్రభు చెప్పారు పరలోకంలో ఉందని. ఎక్కడ ఉందండి? పరలోకంలో ఉందండి. అక్కడ పేరు నమోదు. దాన్ని ఏమన్నా చూసండి, పరలోక పౌరసత్వము. ఏంటంటే పరలోక పౌరసత్వం పేరు.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20 పరలోక పౌరసత్వం మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది. ఎక్కడంటే మన నివాసం ఎక్కడోళ్ళు మనం ఎప్పుడైతే ప్రభువుని నమ్మి సువార్త ప్రార్థన క్రీస్తు సంఘ సభ్యుడు అయ్యావో పరలోక పౌరసత్వం వచ్చిందంట. ఇప్పుడు అమెరికా అనుకోండి, అమెరికా పౌరసత్వం లేకపోతే నాకు అభ్యంతరం వెనకే కదా. ఇప్పుడు మన దేశంలో పడవలసిందండి దుష్టులు చేసిన ఆందోళన బట్టి, దుర్మార్గులు ఉగ్రవాదులు చేసిన ఆందోళన బట్టి ఇప్పుడు మన భారతదేశంలో వారు మన భారత పౌరులు కదా కనుక ఆ యొక్క ఇతర దేశాలు వచ్చారు, వాళ్ళు పాకిస్తాన్ వచ్చారు కనుక ఈ పాకిస్తాన్ ఎవరు కూడా ఇక్కడ భారతదేశ పౌరులు కాదు, వాళ్ళు పంపేంటారు భారతదేశ పౌరులు ఇక్కడ దేశ పౌరసత్వం కూడా కావాలి. లేదా మనకి ఎవరు అది మనం చూసాం. శ్రీలంక కూడా బంగ్లాదేశ్కి వెళ్ళిపోవాలి, ఏమంటే పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి, ఇతర దేశస్తులు ఎవరికి ఉండకూడదు, వాళ్ళు చేసిన ఆందోళన బట్టి చెప్పారు. అలాగే ఇప్పుడు మనము భూలోకంలో భారతీయులు, మనం ఎవరైనా మన భారతీయ భవిష్యత్వం అనమాట. మరి ఆత్మీయంగా ఎక్కడ భవిష్యత్వం? పరలోకంలో. అది నేర్చుకోవడం నమ్మడం అంటే, అది దేవుని సేవ అంటే, అది సంఘం అంటే. పరలోక పౌరసత్వం సంపాదించుకోవడం అంటే అమెరికా పౌరసత్వం అంటే గ్రీన్ కార్డ్ అంటారు కదా. మన ట్రంప్ గారు వచ్చేది ఏంటంటే గ్రీన్ కార్డ్ కాదు, గోల్డ్ కార్డ్ అన్నాడు. ఏం కాదు? గోల్డ్ కార్డ్ అంట. ఆ కార్డు కొనుక్కునేవాడు అమెరికా పౌరుడు అంట. ఎన్నో వందల డాలర్లు పెట్టుకున్నారంట. మరి ఇప్పుడు ఎన్ని డాలర్స్ కొన్నా పరలోక పౌరసత్వం ఆ కార్డు ఎప్పుడు ఎన్ని ఇచ్చారు? ఎవరు ఇచ్చారా? కూర్చుని తప్పగా ఎలాగంటే ఈ కార్డు, ఈ గ్రీన్ కార్డు, గోల్డ్ కార్డు మీరు ఏమనుకుంటారో, లేకపోతే మన దేశంలో ఆధార్ కార్డు, ఆధార్ కార్డు ఇప్పుడు మన కార్డు అయితే ఉచితంగా ఇచ్చారు. ఆధార్ కార్డు ఉచితం కదా. కానీ పరలోకంలో కూడా ప్రభు ఉచితంగా కార్డు ఏర్పాటు చేశాడు. అదే పరలోకం మీ పేరు నమోదైంది. పరలోక పౌరసత్వం సంపాదించుకున్నారు. మన పరిస్థితి పరలోకం మనం ఉందని ఎంత బలంగా చెప్పడం ఫిలిప్పీలో క్రీస్తు సంఘాన్ని పౌలు గారు చెప్పడం పరిశుద్ధాత్మ. ఫిలిప్పీలో క్రీస్తు సంఘాన్ని మీరు పరలోక పౌరసత్వం పొందారు అన్నాడు. లోకంలో మంది నష్టాలు ఉన్నాయండి, అలాగే అవ్వలేదు. ప్రపంచంలో ఎక్కడ క్రీస్తు సంఘం ఉన్నా వారు పరలోక సంబంధ పౌరులే ఉన్నారు. పరలోక పౌరసత్వం పొందిన వారే ఉన్నారు. ఈ లోకం చూడితే ఖచ్చితంగా పరలోక పౌరసత్వానికి హక్కుదారికి వెళ్ళిపోతాం. మన భారతదేశంలో ఆ యొక్క మరి పాకిస్తాన్ ఎక్కువ మంది కూడా అక్కడ స్థలం ఉంది. అక్కడ వాడు ఎక్కువ మంది జీవితానికి వచ్చారు, జీవనాధారానికి వచ్చారు. వాడు బొమ్మన్నాడు, ఇప్పుడు అక్కడ దేశం ఉంది, ఆ దేశంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతే పట్ల ఉంది నమ్మోదండి. అక్కడ ఏంటంటే పౌరసత్వం. మనం మా పరలోక పౌరులు కావాలనే విషయాన్ని ఫిలిప్పీ సంఘానికి ఆ వార్తను అందిస్తున్నాడు పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా. మరి ఇంటికి కాలేదు కానీ ఈ యొక్క పేరు ఎందుకండి, జీవగ్రంథం ఏంటండి, నా పేరు రాయించుకోవడం ఏంటండి, కొడవంతి ఏంటంటే మనకు అర్థం కావట్లేదు. లోకానికి అర్థం కావట్లేదు, క్రైస్తవుడు అర్థం కావట్లేదు. ఒకనొక రోజున పరలోక వెళ్ళవలసిన వారమే ఉన్నాం ప్రతి మానవుడు కూడా. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకము ప్రసంగి గ్రంథం 12:7 మన్నైనది వెలుగుడు వలె మరలా భూమికి చేరును. ఈ శరీరం మట్టితో చేసే దేవుడు ఏదో రోజు పట్టుకెళ్ళిపోతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని యొక్క మరలా పోవును. అదే అసలు పాయింట్. అంటే ప్రతి మానవుడు కూడా
పరలోకి వెళ్ళవలసిన వాడే ఉన్నాడు. కానీ అది భూమిని సంపాదించుకోవాలంట. భూమిలో ఉండగానే సంపాదించుకోవాలి. కానీ మరి మానవుడు ఏం చేస్తాడండి? ఎవరిస్తారో ఆ పరలోకం ఎవరిది, కాబట్టి ఆ దేవుడు ఎవరో, ఆ రక్షకుడు ఎవరో, పరలోకం నమోదు చేసినవాడు ఎవరో, కాబట్టి ఇవన్నీ తెలియకుండా చనిపోతున్నాడు. చనిపోతాడు కదా. చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులు ఏమన్నారంటే ఈయన స్వర్గస్థులు అయ్యారు అంటారు. ఏంటంటే అంటే మొత్తానికి ఏం కావాలి మానవుడికి? అంటే వాళ్ళ భాషలో స్వర్గం అన్నారండి. మన బైబిల్ భాష పరలోకం అండి. స్వర్గం అన్నా పరలోకం అన్నా ఒకటేనండి. వాడు చనిపోయిన తర్వాత ఏమన్నారు? ఎవరు ఏమన్నారండి? మనం వింటున్నాం కదా. అది ఆయన ఏమయ్యారు? ఆమె ఏమైంది అంటారు. మరి ఆ స్వర్గం వెళ్ళిపోయినందుకు ముందు ఇక్కడ నీకు పాస్పోర్ట్ ఉండాలి కదా, నువ్వు పేరు నమ్మదు ఉండాలి కదా. ఆ సంగతి తెలియదు. చనిపోయాడంటే పరలోకం వెళ్ళిపోయారని చెప్పి అంటారు. స్వర్గస్థులు క్రైస్తవులు అయితే పరమపదించారంటారు. ఏం చేశారు అంటే పరలోకం వెళ్ళిపోయాడు. అది వెళ్ళి స్వర్గస్థులు అయ్యారంటారు. మరి ఎన్ని కావాలనుకుంటే ముందుగా ఒక క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రభు ఎవరో దేవుడు ఎవరో తెలుసుకోవాలి, ప్రభుని నమ్మాలి, నమ్మిన సువార్త నమ్మాలి, సువార్త నమ్మిన బాప్తిస్మం పొందాలి. ఆ రోజు నమోదు అవుతుంది ఆ పేరు, నీతిమంతుల పట్టిలో ఉండాలి. అప్పుడు పరలోకం. ఈ చనిపోయిన ఆయన పరలోకం అర్హతగా మేము ప్రయాణం చేస్తాం. అది సేవలో ఫలం. అది నిజమైన దేవుడి సేవలో ప్రతిఫలం తప్ప బయట వచ్చే అవకాశమా లేదు అనే విషయాన్ని ఎందుకే ఆ విషయాన్ని నువ్వు క్లియర్ చేసుకున్నాం. మనం ప్రకటన 21:17 ప్రకటన గ్రంథము మరియు అతడు 17 మరి అతడు ప్రకారమును కొలవగా 21:17 ఎవరి పేరైనా జీవగ్రంథములో రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడు కదా. ఏంటంటే జీవగ్రంథం పేరు లేకపోతే ఎక్కడంటే చోటు మరి పేరు ఎక్కడ ఇప్పుడు లోపల ప్రతి మనిషి పేరు ఎక్కడ ఉండాలంటే మరి మీ పేరు ఉందా? ఎందుకంటే ఎవరి పేరైనా జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడకపోతే వారు అగ్ని గుండంలో పడవేయబడను. ఏమండి 21:27 చూడండి. 21:27 ఈ జీవగ్రంథం పేరుందా? మళ్ళా ఈ జీవగ్రంథం పేరుందండి. మొదటి పేరేమో నీతిమంతులు పట్టి, రెండో పేరేమో గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథము. ఎవరి గ్రంథం అంటే గొర్రె పిల్ల ఎవరు? ప్రభు. ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని ఆ గొర్రె పిల్ల యొక్క అనగా క్రీస్తు యొక్క మన యేసు ప్రభు యొక్క జీవగ్రంథములో నీ పేరు నా పేరు ఉండాలి. మీరు చెప్పండి. మొదలా గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథములో గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించురు. నిషిద్ధమైనది ఏదైనాను ఎవరు ప్రవేశించారు పరలోకము? అయ్యా పరలోకం ఎవరు ప్రవేశిస్తారంటే గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథం రాయబడిన వారే దానిలో పరలోకం ప్రవేశిస్తారు. అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు. అబద్ధము జరిగించేవాడు,
అసహ్య కార్యాలు చేసేవాడు ఏమండి ఆ పరలోకములో ప్రవేశపడు. ఏమంటే పరలోకంలో ప్రవేశం లేనివాడు ఎవరంటే అబద్ధాలు జరిగించేవారంట. ఎవరంటే లోకమంది ఎలా ఉంది? సచివులో అబద్ధం ఉందా? అబద్ధం జరిగించేవాడు అందరూ కూడా అసహ్య కార్యాలు. ఎన్ని అసహ్య కార్యాలు ఎక్కడ మానవుడు ఎన్నే విన్నది కానీ చూడదు కానీ ఒకసారి ఒక మనుషుడు విన్నది కానీ చూడదు కానీ చేయలేని కార్యాలు మానవుడు చేస్తున్నాడు, అబద్ధాలు చేస్తున్నాడు. వీడికి పరలోకం ప్రవేశించప్పుడు లేదు. అంటే జీవగ్రంథం పేరు నమోదు కాలేదు. ఎవరు మరి జీవగ్రంథంలో ఎవరు ప్రవేశిస్తారు? పరలోకంలో గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథంలో రాయబడిన వారే ప్రవేశిస్తారు. ఇప్పుడు మన పరలోక ప్రవేశం ఉందండి. ఎందుకంటే చెప్పండి మీరు జీవగ్రంథంలో రాయబడిన వారు ఆయన ఎక్కడ మీరు చెప్పలేదు. ఈ అవసరం చెప్పబోతుంది. మరి పరలోక ప్రవేశం ఎందుకు అప్పేంటి? ఎందుకనే పరలోక ప్రవేశానికి అప్పేంటి? జీవగ్రంథంలో పేరు నమోదు అయి ఉంది. జీవగ్రంథం పేరు నా పేరు దేవుడు రాశాడు బాప్తిసం ద్వారా, పాప క్షమాపణ ద్వారా. పాపికి జీవగ్రంథం పేరు నమోదు కాదు. మళ్ళా మనం పాపం చేస్తే ఆ పేరు కొట్టువేయబడితే మళ్ళా రెండు రకాలు ఉంది. నమోదు ఉంది, కొట్టువేయడం కూడా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? మన పేరు ఎక్కడ ఉంది? అందరి నోళ్ళు చెప్పండి. మన పేరు ఎక్కడ ఉంది? కొట్టేలా ఉండాలా? ఉండాలంటే ఏం చేయాలి? సేవ ఏం చేయాలంటే మళ్ళీ లోపల తెచ్చుకోవడం కాదు, నమ్మని అని చెప్పి తటస్థం కూడా కాదు, సేవ చేయాలి. ఆ సహకారు సేవతో సహకారిగా పనిచేయాలి. ఆ సహకార పేర్లు జీవగ్రంథంలో. ఇప్పుడు మరి నమోదు అవ్వకపోతే పరిస్థితి కొంచెం చూసాం. ప్రకటన 2:18 ఎవరి పేరైనా జీవగ్రంథంలో రాయబడి కనబడకపోతే అగ్నిగుండంలో అసహ్యులు అబద్ధికులు అనే మాట వాడి స్థానం ఎక్కడ? పరలోకంలో కలగ ఎక్కడ? ప్రకటన 1:28 ఎక్కడ మరి? పిరికివారు అవిశ్వాసులు, అసహ్యాలు, పిరికివారు అవిశ్వాసులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్నికాంతములతో మండుగుండంలో. ఇప్పుడు ఈ లిస్టులో మనం లేవండి. ఈ లిస్టులో మనము లేవు. ఏ లిస్టు? 21:8 లేదు. మళ్ళీ మనం ఇక్కడి నుంచి మళ్ళా అబద్ధానికి వెళ్తే సత్యంలో ఉన్నాం. మనం ఎక్కడున్నామండి? మళ్ళీ అబద్ధానికి వెళ్తే మరి ఇక్కడ మనకు మళ్ళీగా మత్సాకలు జాగ్రత్త అనుకోండి. మళ్ళీ నీ పేరు ఎక్కడికి వెళ్ళిపోతుంది? మళ్ళీ నరకానికి వెళ్ళి లిస్టులో వెళ్ళిపోతాం. సత్యంలో ఉన్నప్పుడు మెల్లిగా మళ్ళీ మత్సాకలు దిగిపోతారండి. సత్యంలో ఉన్న రక్షణ పొందిన మళ్ళీ విగ్రహాలు వెళ్ళిపోతారండి. మళ్ళీ ఆ పేరు ఏమైపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది? నరకానికి వెళ్ళి లిస్టులో వెళ్ళిపోయింది, పరలోక లిస్టులో కాదు. ప్రస్తుతం మనము పరలోకానికి హక్కుగా లిస్టులో ఉన్నామండి. ఎక్కడమ్మా? పరలోకానికి హక్కుగా లిస్టు అంటే అర్థం తెలుసండి. భూలోకం కూడా క్షేమం లెక్క. భూలోకంలో కూడా అంటే 2 వరాలు. ఎప్పుడైతే పేరు నమోదైందో అలాగే ఎప్పుడైతే బాప్తిసం పొందావో జీవితకాలం తోడు, జీవితకాలం తర్వాత పరలోకంలో సదాకాలం నమోదైంది కనుక ఆ పేరు కూడా పరలోకం లేదురా అంటాడు. ఆహ్వానము
సభ్య 34 అప్పుడు రాజు కుడివైపున చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారా రండి, లోక పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును, అందుకంటే ఆహ్వానం అండి. జీవగ్రంథ పేరుంటే పరలోకానికి ఆహ్వానం అండి, పరలోకానికి ఆహ్వానం అండి. ఏమని? ఆశీర్వదించబడిన వారా అని. ఏమనండి అంటే మనం ఎక్కడున్నప్పుడు ఆశీర్వాదం శాపములనే ఎంత గొప్ప సేవకు ప్రతిఫలం అని మాట. మరి ఏం మాట వద్దండి. ఏంటి ఈ సేవ ఏమనంటే ఆశీర్వదించబడిన వారా. ఎవరే మన ఎవరే మరి దేవుని పేరు లేకపోతే, ఈ సేవ నీకు లేకపోతే, ఈ ప్రభు నీకు లేకపోతే లోకం వస్తుందండి. 40 వచ్చినప్పుడు సభ్యుపబడిన వాళ్ళారా అంటే 2 పేర్లండి. మానవుడికి ఆశీర్వదించబడిన వాడు, సభ్యుపబడిన వాడు. మనం ఏ పేర్లు ఉన్నా సభ్యుపబడిన వాళ్ళారా. నన్ను విడిచి అపవాదికి వారి దోతలను సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి చెప్పండి. ఇప్పుడు సేవ ఎంత అవసరం? అవునా? దేవుడి సేవ ఎంత అవసరం? ఇక్కడ చాలా క్లియర్గా 3వ వచనంలో పిలిపి 4:3 ఎంత సంగతి ఉందండి. వారికి ఆ స్త్రీల పేర్లు పరలోకం నమోదైందని చెప్పిన మాట రాయబడిందని మాటగా ఇంత చరిత్ర దాచిపెట్టాడు దేవుడు. ప్రవక్తలు దేవగ్రంథంగా చెప్పారు కాబట్టి అదేమో నీతిమంతులు కట్టేది చెప్పారు కాబట్టి అదేమో పరలోక ప్రవేశం చెప్పారు. ఆ గ్రంథం పేరు గొర్రెపిల్ల దేవగ్రంథం అని చెప్పారు. ఆ దేవగ్రంథం పేరు నమోదైందని చెప్పారు. అది కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. ఆయన సన్నిధిని బట్టి, ఆయన సేవను బట్టి మన మీద నిలిచి ఉంటుంది. ఆ పేరు ఎప్పుడు కొనసాగుతూ ఉంటుంది. మనం లోపల విడిచే లోపల ఆ పేరు నమోదు అలాగే కొనసాగించుకోవాలండి. కొట్టివేయబడకూడదు. అది ఒక్క మాట ఆలోచన చేసి మనం ప్రయాణం చేద్దాం. మనము ఈ లోకంలో పిలుపు పొందినప్పుడు నరులారా తిరిగి రండి అంటే అది పిలుపు అందే వరకు ఆ పేరు అందులో అలాగే ఉండాలి. పరలోకంలో నీతిమంతుల పట్టిలో అందుకు మూలం సేవే. ప్రభు యొక్క సేవే మూలం. రక్షణ దొరికేసి మళ్ళీ బాధ్యత పొందాల్సిన ఆ రక్షణ పాప క్షమాపణ పొందిన అది ఆ పవిత్రతను ఆ నీతిని కాపాడుకుని ప్రయాణం చేస్తే ఆ పరలోకం పేరు నమ్మోదు అలాగే ఉండాలి. ఇక్కడ ఆశీర్వాదాలు వస్తాయి. అది ఎప్పుడు పిలిచినా రెడీగా ఆ పేరును బట్టి ఇక్కడ అర్హత పరలోక ఆస్తిక వారసత్వం సంపాదించుకునే దేవుడైనా వెళ్ళగలం. అది సేవకుల ప్రతిఫలం. 4:4 చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4:4 ప్రభువును ఆనందించుడే, ప్రభువును ఆనందించుడే, పరలోకమును ఆనందించుడే, మీ సహనం సకల జనం తెలియబడియుడే. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గురించి సిద్ధపడకుడే. ఏమంటే ఇక్కడ ఏం చెప్తారంటే ప్రభువునందు ఆనందించుడే. రక్షణ పొందిన వారు ప్రభువునందు ఆనందించండి. ఈ సేవ ఆనందంగా చేయాలా? ఉసురు మట్టు ఏడుస్తూ చేయాలా? ఏమంటే ఇంత వాతావరణం ఇంత ఎలా ఉండగా ఏమంటే ఏదో బాంబులు పడినట్టు పడిపోయి కుదిరా కాబట్టి ఆ శబ్దాలకి భయం. మరి అవి పడతా ఉన్నాయి. మీరేం అడుగుతూ ఉన్నారు దేవుడి సన్నిధికి. కాబట్టి నేను బైక్ రాగానే ఆశ్చర్యండి. ఎవరు అప్పుడైనా ఉంటారా వచ్చేయండి. చాలా మంది అడిగి ఉన్నారు.
ఏమండి ఏంటంటే తెలిసే ప్రభుని ఆనందమని ఆనందముగా ఏ తలగిన లేకపోతే నేను దేవుడి సన్నిధిలో దేవుడి సేవలో ఆయన ఆజ్ఞలో నేను ఉండాలి అంతే అంతే కేవలం ప్రభుని ఆనందించండి మరలా చెప్పుదును ఎక్కడి నుంచి ఇబ్బంది తెలిసండి ఈ పత్రిక రాసిన తెలిసండి ఆయన పౌలు గారు ఫిలిప్పీ సంఘం రాశారు చెరసాలలో రాశారు ఎక్కడండి చెరసాల సందర్శన ఆయన సువాసాలు బంది చెరసాలు వేసారండి చెరసాలు అంటే మళ్ళా కాదు పెద్ద గొలుసులు కట్టేస్తారండి వాటిని పంట వేసేస్తారండి చుట్టుపక్కల 4 మంది సైనికులు ఉంటారండి చెరసాలని పత్రిక రాశారండి అయితే తర్వాత కొంత దృష్టిలో కూడా వచ్చారు ఈయన తప్పేం లేదు దేవుడి పని చేస్తారని చెప్పి మనకు కొంచెం ప్రత్యేకంగా గదించి చెప్పడానికి పెట్టారు అక్కడ నుండి పత్రిక రాశాడు ఈయన జైలు శబ్దం చెప్పారండి ఆనందం చెప్తారా దేవుడి సేవకుడు చెప్పాడండి సంఘాన్ని నన్ను జైలు వేసుకుని భయపడతారేమో కాదు కాదు 100 మంది అవుతాడు వాళ్ళ సంవత్సరం సంఘంగా ఏర్పాటు చేసిన సేవకుడైనా ప్రభుని ఆనందించండి మరలా చెప్పుదును నీ సహనము సకల జనులకు తెలియబడి ఎంత కష్టమన్నా ఎంత దుఃఖమన్నా అది ఎన్ని కష్టాలు దుఃఖాలు కూడా ఏంటి ఇప్పుడు ప్రభు అంటది ఈమె ఆరాధనలేంటి అది ఇప్పుడు లోకం అనాలి లోకాలు కనపడాలి నీ సహనం నీ భక్తి కష్టాలు నష్టాలు బాధలు ఏంటి అసలు దేవుడు అంటే దేవుడు అంటే అసలు సంఘం అంటది ఆరాధన అంటుంది వెళ్ళిపోతున్నా ఉద్యోగంలో ఆత్మ శరీరం అంటుంది ఏంటిది చేస్తానంటే అది ప్రభువులో ఆనందం ప్రభువులోనే దేవుడు గొప్పవాడు మీ సహనము సకల జనులకు తెలియవాడు అంటే కష్టమన్నా అస్వాదమన్నా దుఃఖమన్నా ఐశ్వర్యమన్నా ఆ ఆశీర్వాదమన్నా ఆరోగ్యమన్నా అన్ని సమయాల్లో కూడా ప్రభునందు ఆనందించాలి ప్రభునందు ఆనందించాలి మనకు ఆత్మగా వెళ్ళేవాడు లేవలే స్థితిలో ఉన్నాడు ఆత్మహత్య చేశారు వెళ్ళి కూర్చున్నాడు అసలు మాట్లాడడం ఓపలేదు నేను వెళ్ళిపోతున్నానని చెప్పుకున్నాను అమ్మ అలా చెప్పగా వెళ్ళిపోవడం కదండి ఎవరో వచ్చి ఆరోగ్య డాక్టర్ గారు వచ్చి ఒక ఇంజక్షన్ చేసుకుని చచ్చిపోయిన ఇంజక్షన్ చేయమంటున్నారు అంత తిన్నాం ఏమలేదు ఏంటని బాధ అయిపోతున్నారు అంత బాధ ఉంటారు మేము వెళ్ళి కూర్చుని అమ్మ అలా మాట్లాడుకోవద్దా కష్టం వస్తుంది ఈ కోర్చుకోవాలా ఆయన పిలుచుకోవాలి మనం వెళ్ళిపోవడం కాదు పిలుపు ఆయన పిలుపు రావాలి అని చెప్పినప్పుడు మేము లేచి కూర్చోమని కూర్చున్నాడు కాబట్టి అంత కష్టంలో కూడా కాబట్టి మేము చెప్పిన ప్రతి మాట సమాధానం చెప్తున్నాను వాక్యాన్ని కూర్చొని కాబట్టి మరి మాకు వెళ్ళినందుకే 5 సంవత్సరాలు కాన్స్కోపం వెళ్ళి అక్కడ ఆ కష్టంలో ఆ ప్రాణాపాయంలో కూడా ఆనందంగా ఉంది ప్రభులో ప్రభుని ఆనందించండి మరలా చెప్పుదును మీ సహనము అని నేను గాథం చూసాను మీ అందరూ కూడా చూస్తున్నాను ఎన్ని కష్టాలు ఉన్నా దుఃఖాలు ఉన్నా ప్రమాదాలు ఉన్నా ప్రాణాపాయాలు ఉన్నా వాటన్నిటి దేవుడు అప్పించేస్తున్నారు ధైర్యంగా నా ఆత్మనే కాపాడగలరు కదా నా రక్షణ కాపాడదు కదా అని ప్రయాణం చేస్తున్నారు ఎంత గొప్ప ధైర్యంతో బాబు గంజలేని మీద సహనం కలిగిన వాడికి ఏమంటారంటే సహనం అంటే సహనము లోకాలకు తెలియాలంటాడు తెలియబడ్డాడు ఇదిగో ప్రభు మీకు సమీపంగా ఉన్నాడు దూరముండి దేవుడు కాదు దూరముండి దేవుడు కాదు పిలిస్తే పలికిలా ఉన్నాడు పక్కనే ఉన్నాడు ఆయన పిలిస్తే పలికి దేవుడు ఉన్నాడు అదే ప్రార్థన అదే ఆ కష్టంలో అదొక్కలో అండగా ఉండేది ఎవరు చేయించాలని పని
చేశాడమ్మా చేశాడు. మరి సమయం కొన్నాడు దూరం కొన్నాడా? నీ మనలో రెడీగా ఉన్నాడు, నీ కష్టం చేసి రెడీగా ఉన్నాడు అని మాట. తర్వాత సమీపంగా ఉన్నాడు, అందుకని దేవుని ఎందుకు చింతించొద్దు. నీ మరో వినియోగం ఉన్నాడు, నీకు సహాయం దగ్గరగా ఉన్నాడు. దేవుని గురించి చింతించొద్దు. చింతనే మాట క్రైస్తవుడు రావడం వీలేదండి. చింతనే మాట క్రైస్తవుడు రావడం వీలేదు. ఎందుకంటే నువ్వు నిజంగా ప్రభుత్వం నమ్మితే నీకు సహాయం దగ్గరగా ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు, నీ మొదలు పెట్టాడు, నువ్వు ప్రాప్తి చేసి నీ ప్రక్కన ఉన్నాడు. ఎవరు చేయాలి సహాయం చేయడం చేస్తాడు. తర్వాత ప్రతి విషయంలోనూ అది వాడు వివేక్షణ మరి మనకి ఆయన దగ్గరికి ఉన్నాడు కదా, దగ్గర అడగాలి కదా, అడగండి అమ్మాయిని పెట్టదు, అడగండి అమ్మాయిని పెట్టదు అని సామాన్యం అనుకుంది. కానీ సమీపం ఉన్నాడు కదా, మరి చింతించొద్దు. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము మీ యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలపులను కావలేదు. ప్రార్థన ప్రార్థన చేసినట్లే ఆయన రెడీ అయిపోతాడట, సాయంత్రం రెడీ అయిపోతాడట. అప్పుడు ఎప్పుడు ప్రార్థన చేసావో అప్పుడు రెడీగా ఉన్నాడు ఆయన. అప్పుడు మీ హృదయంలో మీ తలపులు ఏముంది, నీకు ఏం కావాలి, నీ దుఃఖమేంటి, నీ కష్టమేంటి, హృదయంలోనూ తలపుల్లోనూ కోరిక తీరుస్తాడు ప్రభుత్వం చెప్పాడు. వాగ్దానం సేవ ప్రతిఫలం ప్రార్థనా జీవితం, సేవ ప్రతిఫలం ప్రార్థనా జీవితం. లోకానికి ఉన్నాడే, లోకానికి ఉందా లేదు. క్రైస్తవుడికి ఉంది, రక్షణ కాపాడుకున్నట్టు ఉంది, సమస్యలు ఎన్ని వచ్చినా తట్టుకుని సహనంతో ప్రయాణం చేసుకోవడానికి ఉంది. ప్రార్థనా జీవితం, ప్రార్థన ప్రతిఫలం, ప్రార్థనకే ప్రతిఫలం అని చెప్తూ తర్వాత 8వ వచనం, ఏమి సత్యమైనవో ఏమి మాన్యమైనవో ఏమి న్యాయమైనవో ఏమి పవిత్రమైనవో ఏమి రమ్యమైనవో ఏమి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుడి. మన సేవ ఎవడంటే ప్రయోజనకరమైన ఏమున్నాయి, సత్యమేది, ఏమండి మాన్యమైనది ఏది, న్యాయమైనది ఏది, పవిత్రమైనది ఏది, రమ్యమైనది ఏది, ఖ్యాతి గలది ఏది అది ఒకసారి ఆలోచించాలంటే మనం. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, ప్రభువులోనే ఉన్నాయి. ఎక్కడంటే మనకి అన్నీ కూడా ఏమి 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 దేవుళ్ళు ఉన్నామో అవి నువ్వు తీసుకుంటే వాటికి భద్రుడై ఉంటే భద్రాలై ఉంటే వాటి మీద లక్ష్యం ఉంటే వాటి మీద లక్ష్యం ఉంటే ఏమి నేర్చుకొని తర్వాత ఏమి నేర్చుకొని మీరు నా వలన అంగీకరించారో ఏమి వింటారో నా యందు ఉన్నట్టుగా ఏమి చూసిందో అట్టి వాటిని చేయండి. ఏమండి సేవకుడి మీద గురి పెట్టాలన్నట్టు, దేవుడి మీద గురి, సేవకుడి మీద గురి. ఆయన ఏం చెప్తున్నారు, ఆయన అడ్డు ఎలా ఉంది, ఆ వాక్య ప్రకారం జీవిస్తే నాకు మేలా కీడా అని చెప్పి సేవకుని చూడమంటాడండి. ఇక్కడ ఏమి ఏమైనా 9 సార్లు చెప్పండి, ఇక్కడ 9 సార్లు చెప్పండి. అవన్నీ పరిశీలనగా చూసి ఆయన లక్ష్యం వచ్చితే సేవ
చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది తెలుసండి? అప్పుడు అసలైన ఆశ్రమప్పుడు అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడేడుగా. ఏంటంటే దేవుడు తోడు కావాలా? దేవుడు తోడు కావాలా? దేవుడు తోడు మంచిదా? సైకిల్ తోడు మంచిదా? దేవుడే తోడున్నాడండి. దేవుడే సాధన వస్తాడు మన పక్కకి. దేవుడు తోడుగా లేకపోతే సాధన చెల్తాడు. కానీ ఏమైతే ఒకసారి చెప్పండి, అవన్నీ కూడా మన జీవితాలు ఉండి ఆయన మీద లక్ష్యం వచ్చి వాక్యాన్ని పట్టుకొని సేవలో కలిసి ప్రయాణం చేస్తే ఏమంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, సేవ ప్రతిఫలం ఉందా? తర్వాత ఆయన చూద్దాం ఒక్కొక్కటి చూసి మనం సేవ చేసుకుందాం. ప్రార్థన నమ్మాలంటాడు. ప్రార్థన చేస్తాం, మనం ప్రార్థన నమ్మం. చేసేస్తాం, చాలా సేపు చేస్తాం ప్రార్థన. మత్తయి 22:21 ప్రార్థన చేసిన ప్రార్థన నమ్మాలి. అలాగైతే 21:22 వారి మాట మరియు మీరు ప్రార్థన చేసినప్పుడు మరియు మీరు ప్రార్థన చేసినప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని పొందుదురని. ఇప్పుడు ఈ మాట నిజం కాదో సుధీర్ చెప్తున్నాడు. మన సుధీర్ వాహనం అక్కడ షాప్ దగ్గర వెళ్ళాడు. షాప్ దగ్గర వెళ్తే షాప్లో బయట వచ్చి బయట కూడా ఎవరా బయట పట్టుకోలేదు. చాలా విశ్వాసంగా ఉంటున్నాడు. ఈ మధ్య కాకాయపేటలో బైబిల్ స్కూల్ పెట్టారు. అందులో స్టూడెంట్గా వాక్యం నేర్చుకుంటున్నాడు. తల్లికి కుటుంబం సేవ చేస్తున్నాడు, సంఘంలో సేవ చేస్తున్నాడు. దాని ప్రార్థన దేవుడు అంటే బండి పోయింది, చూశాడు. డొక్కుబండి ఉన్నాడు, డొక్కుబండి బండి అంటే ఆ బండి చూస్తే కుయ్యి బండి వేసుకుంటున్నాడు. ఆర్థికంగా ఇబ్బంది ఉంది ఆయనకి. మళ్ళీ బండి ఎక్కడ కొనుక్కోవాలని అక్కడ సమస్య సరిపోతుందని చెప్పి వాడు ప్రార్థన చేసుకున్నాడంటే, ఇది ఆధారం దేవా, నాకు ఈ యొక్క సేవకి, కుటుంబ సేవకి మరి ఎవరు పట్టుకోవడం మరి తెచ్చి చేయండి అని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నాడంట. సాయంత్రం బండి పన్నెండు ఎంతో పట్టుకొచ్చి అంటే ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ప్రార్థన నమ్మాలి. అందరూ చేతలేదు. నాకు చెప్తాడు ఆశీర్వేషన్ గొప్ప మేలేని మంది అడిగారనమాట. ఏంటో బాగున్నారు నా బండి కూడా ఎవరు అనుక్షణం చాలా చాలా వరకు తిరుగుతాడు. బండి అవసరం, ప్రతి క్షణం అవసరం. మరి ఆ చేతులు బండి అయిపోతే చింతించుకోండి. ఏం చేసి ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసాడు, నమ్మాడు. ప్రార్థన నమ్మాలంటాడు. ఏం చేయలే చేద్దాం, ప్రార్థన నమ్మాలంట. అది వేళ రుజువు కూడా ఉంది మనకి. ఇప్పుడు చెప్పండి, సేవ ప్రతిఫలం ఉందా? ఉంది. తర్వాత కొరింథీయులకు రాసిన పత్రిక 10:13 సాధారణంగా మనుషులు కలుసుకోవాలి తప్ప మరి ఏమీ సమయం లేదు. దేవుడు నమ్మచ్చండి. ఎంతగా నమ్మచ్చు? ఎంతగా జీవులుగా అదే చెప్పాలి. దేవుడు నమ్మదగిన వాడు. మీకు మీరు సహించగలిగినందుకంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడనీయడు. శోధనలు అనుకొస్తే అంటాడు. ఆ శోధనలో నలిగిపోకుండా, చచ్చిపోకుండా, నాశనం కూడా కాపాడుతున్నాడు ముందు. తర్వాత అంతేకాదు
అంతేకాదు శోధన సహింపగలిగినట్లు శోధన సహింపగలిగినట్లు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గం చూపిస్తాడంటే. ఏమంటే శోధన వస్తుంది, క్రైస్తవుడు శోధన వస్తుంది, కష్టం వస్తుంది, వ్యాధి వస్తుంది, బాధ వస్తుంది, ఆర్థిక సమస్య వస్తుంది. అలాగని చెప్పి నాశనం అయిపోయినామంటే ఆగో ఆ సమస్యను ఆగంటాడట. ఆగేవాడు కావాలి కదా, ఆఫీసుడు కావాలి కదా, తెలిబాబు ఆఫీసుడు కావాలా ఆగంటాడట. అది అది మాకే దొరికింది భాగ్యం. ఆగల తర్వాత సమస్య తెలియలేదు, మరి తప్పించుకునే మార్గం కూడా ఆయన కలుగు చేస్తాడట. అది సేవల ప్రతిఫలం. మొదటి పేతురు 5:6-7 పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 'దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతికి దీన మనస్కులైనటువంటి'. కాబట్టి ప్రతిదానికి సమయం ఉందన్నాడు. ప్రతిదానికి సమయం ఉంది. మనం కంగారు పడకూడదు, చింతించకూడదు, భయపడకూడదు. మూడు ఉన్నాయి. కంగారు పడకూడదు, చింతించకూడదు, భయపడకూడదు. ఎందుకంటే సమయానికి వల్ల జరుగుతుంది. కానీ ఆయన బలవంతుడే దేవుడు నాకు ఉన్నాడని నువ్వు మాత్రం మనసు ఆయన కట్టాలి. ఆయన బలిష్టమైన చేతికి దీన మనసు కలగడం. దేవాలయ చిత్రం ఈ కార్యాలు జరిగేది ఎందుకు తెలియదు. మరి ఏంటి మాకు చిత్రమే వేయడం, నాకు ఈ అవసరం ఉంది, ఈ సమస్య ఉంది అని చెప్పి ఆయన చిత్రాన్ని అప్పగిస్తే అప్పుడు చదవాలి. ఆయన మిమ్మల్ని కూర్చి ఆలోచిస్తున్నాడు. మిమ్మల్ని కూర్చి నువ్వు ఆలోచించడం కాదు, నువ్వు ఆలోచన ఏం చేయలేవు. నీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడంట. ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఆలోచన నా బ్రతికేంటి, నా వాడు, నా ఉద్యోగం, నా ఆదాయం, నా భార్య, నా పిల్లలు ఎలా పోషించాలి, ఎలా పోషించాలి, ఈ ఆలోచన కదండి. నువ్వు ఆలోచించగా నేను ఆలోచిస్తున్నాను అన్నాడు. ప్రభు అంటాడండి, నువ్వు నమ్మిన ప్రభు అన్నాడండి, నీకు రక్షించే ప్రభు అంటాడండి. కనుక మీ చింత యావత్తు అంటే నీ ఆలోచన, నీ కష్టం, నీ నష్టం నా మీద. ఎవరైనా అంటారంటే లోపల ఎవరైనా అంటారా? నువ్వు నమ్మిన ప్రభు అన్నాడండి, నీ చింత యావత్తు నా మీద వెయ్యి. నిబ్బరమైన చాలు చాలు. అక్కడ ఏముందంటే నీ చింత యావత్తు నా మీద వెయ్యి అంటే ఒకటేమా. నేను అదే చెప్తున్నాడు. నువ్వు తొక్కబడి కష్టపడి చింతించి ఏం చేయగలమా? ఏం చేయగలమా? మాత్రం ఏం చేయగలమా? చెప్పండి, ఏం చేయగలమా? మరి ఏం చేయాలి? నీ చింత యావత్తు ఏమన్నా సరే నా మీద వేయమన్నాడు. ఆయన దగ్గర నువ్వు వస్తే నేను వస్తే ఎలాగా? చింత యావత్తు నా మీద వేయి అని చెప్పి పిలుపుకుందండి. కనుక సేవలో ఇటువంటి వాగ్దానం ఉందండి. దేవుడి సేవలో నీ చింత యావత్తు, నీ కష్టం, అనాథం, వ్యాధి, బాధ ఏమన్నా ఆయన వేసేయి, నా మీద వేసేయి. ఎవరు చెప్ప మన కుటుంబంలో ఎవరు చెప్తారన్నమాట? చెప్తారండి. చూడండి అమ్మ, నీకున్న కష్టాన్ని అమలు చేసి చేయగలుగుతారని ఎవరుతాడా? ఎవరు? ప్రభు ఉన్నాడు. నువ్వు నమ్మిన ప్రభు ఉన్నాడు. నువ్వు నమ్మగలిగితే, నువ్వు సేవ చేయగలిగితే ఖచ్చితంగా ఆయన నీ భారమంతా పోయేందుకు, నీ కష్టాలతో పోయేందుకు రెడీగా ఉన్నాడు. ఎందుకంటే నీ భారమంతా మోసడే. ముందు భారమంతా కష్టం కూడా మోస్తాను అన్నాడు, నీ శ్రమ కూడా మోస్తాను అన్నాడు, తీరుస్తాను అన్నాడు. మరి నీ మీద వేసుకోవడానికి చెప్తాను చెప్పండి. ఎవరు ఇక్కడ యశ్వరావు సైగా పిలుపండి, పరిశుద్ధాత్ముడు పిలుపండి. నువ్వు మొయ్యలేవు అన్నాడండి. సామెతలు 16:30-16:3 కూడా అక్కడ అదే మాట, సేమ్ మాట. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము,
అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఏమంటే నా కష్టం మా నష్టం నేనే మోసేస్తానని మొయ్యలేవు. నీ సాధ్యం కాదు, నీ తరం కాదు, నా తరం కాదు. ఆయన మోస్తాను అన్నాడు. నీ బతుకు నాకు ఏమని ఇశ్రాయేలు ప్రజలు పిలుపు క్రైస్తవుడికి నువ్వు నీ చెందే నా మీద ఏమని క్రైస్తవుడు పిలుపు. తెలియకుంటే బ్రతుకు జీవితం తెలియకుంటుంది, మనసు తెలియకుంటాడు. నువ్వు ఆయన చేసినప్పుడు వెయ్యాలంటే నమ్మకం ఉండాలి కదా, విశ్వాసం ఉండాలి కదా, సేవ ఉండాలి కదా. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 4:10 మనం ఎన్ని కూడా ఎన్ని చూసినట్టు సేవకు ప్రతిఫలము అనే వాక్యం జాగ్రత్తగా మనం సేవకు ప్రతిఫలము 4:10 కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ప్రభు పొందినట్లు ధైర్యముతో కృపాసనకు ఎక్కడికి పట్టుకెళ్ళాలి సాయం ఆయన బాగానే వేసావు. ఎక్కడికి పట్టుకెళ్ళాలి? మనం అప్పడుగుతామండి, కష్టం వచ్చినప్పుడు అప్పడుగుతాం. అప్పడుగుతామండి ఏమంటాం అంటే కష్టం, ఇంత అమౌంట్ కష్టం, నేను చేయలేనేమో అంటాడు. బాబు ఏమైనా మీరే బాగుంటే మీరే చేశారంటే అందరూ బాగానే చేస్తారు. అప్పటికప్పుడు ఎప్పుడైనా అన్నాడు అలాగా ఏమో చాలా కష్టం, మీరే చేయలేదు, మీరే బాగా మీరు చేయగలరు అన్నప్పుడు మరి ఆలోచించి చేయగలరా ఎలా చేయగలరు ఆలోచించి చెప్తాడు. సరే అంటాడు. సరే అన్నప్పుడు పలానా చోటు రమ్మంటాడు. ఏంటంటే పలానా చోటు రమ్మంటాడు. మరి వెళ్ళాలంటే చేయకో, ఎందుకంటే నీకు సాయం కావాలి కదా. ఇప్పుడు యేసుప్రభు అన్నాడు, ఏమండి నా మీద చేసి నీ బాధ అన్నాడు, నా తీరుస్తాడన్నాడు. మీరు ఎలాగంటే ఎక్కడ రమ్మంటారు? నా సన్నిధికి రా. ఎక్కడంటే చదవన్నమాట. ఎక్కడికి పట్టుకెళ్ళాలి? మన సాయం కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము ప్రభు పొందినట్లు ధైర్యముతో కృపాసనకు అప్పతను అప్పటికి అతను నేను చేస్తాను కాలం చూడడం ధైర్యంగా వెళ్తావు కదా. మరి దేవుడి సన్నిధికి రావద్దు ధైర్యంగా రావద్దండి. ఎందుకంటే ఇక్కడి నుంచి పట్టుకెళ్ళమన్నాడే. సమయంలో ఏ సమయానికి ఏం కావాలో నా దగ్గర నుంచి పట్టుకెళ్ళాడు. అదే దేవుని సన్నిధి ఆరాధన సేవ. నా పని చేసి పట్టుకెళ్ళు, అదే అక్కడ అర్థం. నా పని చేసి పట్టుకెళ్ళు. ఆ పని ఎక్కడ ఉంది? ఆయన సంఘంలో ఆరాధనలో నా సన్నిధికి వచ్చి పట్టుకెళ్ళి ఆయన ఇచ్చే చోటుది, నీ సహాయం చేసే చోటుది సంఘం అంటే. సంఘం అంటే నీకు సహాయం అందించే చోటు. అదేంటంటే ఎక్కడ రావాలి? ఇప్పుడు వచ్చామా? మరి ఇప్పుడు ఏముంది? సమయోచితమైన సహాయము. రోమీయులకు రాసిన పత్రిక 8:28. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని అమ్మ సువార్త పిలుపడి సువార్తలో పిలువబడ్డాం. పిలిచిన తర్వాత ఆయన ఆజ్ఞ పాటిస్తాను కనుక ఇప్పుడు మనకి ఎందుకు పిలిచాడు? ఆయన మేలు చేయడానికి పిలిచాడంటండి. ఎందుకు ప్రభు నమ్మాలి? మేలు కొరకే. ఎందుకు సువార్తకు లోబడాలి? ఎందుకు బాప్తిసం పొందాలి? ఎందుకు ఆయన సంఘంలో సభ్యులుగా ఉండాలి? ఎందుకు ఆరాధించాలి? ఎందుకు సేవ చేయాలి? మేలు కొరకే. కీడని మాటలు ఏమాత్రమా లేదు. ఈ
ఎన్ని రకాల సమకూర్చి అది నీ చేతిగా తెచ్చాడు ఆయన. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి కలుగుచున్నవని ఎరుగుదురా మీరు? నేను ఎరుగుతున్నాను. మరి మీరు నాకు మేలు కలిగినందుకు సమస్తం సమకూరుస్తారని వాక్యం ద్వారా అధ్యయనం చేశారు. నేను నమ్మాను. మీరు నమ్మారా? సమకూరుస్తారని భయపడదు. సమకూరుస్తారండి. సమస్తము మేలు కలగా సమకూరుస్తారండి. పిలుపు పత్రిక ఆఖరి మాట. సేవకు సేవకు ప్రతిఫలం 4:18 మాత్రం 16 చదువుతారు. పిలిపి 4:16 తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసి సేవకుడు సంఘము సేవకుడికి సంఘం సహాయం చేసినాడు. మాటి మాటికి నేను ఈ విని అపేక్షించి ఎలా చెప్పలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి. ఇప్పుడు ఈ సేవ ఏమన్నాడు? సేవకులతో సేవ చేస్తే ఏమన్నా విస్తార ఫలం అంట. లెక్కకు మించి విస్తార ఫలం అంట. లెక్కకు లెక్క ఉంటాయి. ఇవాళ నా నెల ఆదాయం ఇది, ఈ రోజు ఆదాయం ఇది, దీనికి ఖర్చు, ఈ లెక్కలు ఉంటాయి మనకి. ఈ లెక్కకు మించి అంటాడు ఇక్కడ సేవలో. సేవతో కలిసి చేసే సేవలో నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉంది. మీరు పంపిన వస్తువులు అపప్రదలను పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునైనవి కాగా దేవుడు ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరమో వాగ్దానం. సేవకు ప్రతిఫలం. సేవకులతో కలిసి పనిచేయడం, సంఘంతో కలిసి పనిచేయడం, తిరిగి ప్రతిఫలం. ఎలాగండి? దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చదు. ఇదండి ఫలితం. అది ఏం చేద్దాం? సేవ చేద్దామా? జీవితకాలం సేవ చేద్దామా? మన దేవుడికి ఇచ్చి సమయం ఇచ్చి మనసు సమయము ధనం ఈ మూడు కావాలి దేవుడికి. సమయం చాలా విలువైనది. ఇప్పుడు సమయము మనసు అంటే ఒకసారి అంటున్నా కుదరలేదంటే మనసుంటే అంట. మనసుంటే మార్గం లేదంటే మన కోతులు వస్తాయి. కోతులు మనసుంటే మార్గం లేదంటారు కదా. దేవుడు పట్ల మనసు ఉండాలి. ఏముండాలంటే మనసు ఉంటే సమయం ఉండాలి. సమయం ఇస్తాం. సమయం ఉంటే మన దేవుడికి ఇస్తాను. దేవుడికి ఇస్తాం. ఇద్దాం. సేవ చేద్దాం. మీ అందరికీ వందనాలు.